మొన్ననే మనం చెప్పుకున్నాం. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు వాలంటీర్ వ్యవస్థ మీద ఈసీకి ఆయన ఫిర్యాదు చేయడమే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనేక శాఖలు ఈసీకి ఫిర్యాదు చేసినాయి. వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వ పథకాలని నేరుగా ప్రజలకు చేరవేస్తుండటం వల్ల ఎన్నికలకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ఉంది. వాలంటీర్ వ్యవస్థను ఆపేయండి అని చెప్పి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్ వ్యవస్థ మీద నిషేధం విధించింది. అంటే పూర్తిగా వాలంటీర్ వ్యవస్థను తీసివేయలేదు. ఈ ఎన్నికల పూర్తయ్యే వరకు కూడా వాలంటీర్లు ఎవరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ ప్రభుత్వానికి సంబంధించిన డబ్బును ట్రాన్స్ఫర్ చేయకూడదు, డబ్బును అందించకూడదు. అదేవిధంగా ప్రభుత్వ పథకాలైన చేయూత కానీ ఇతరత్ర పథకాలు కానీ మెడిక్లెయిమ్స్ ఇట్లాంటి వాటిని సంబంధించిన వివరాలు చెప్పడం కానీ చేయడం కానీ చేయకూడదు. సో వాళ్ళ చేతికి గవర్నమెంట్ ఇచ్చిన ఫోన్లు కానీ ఇతరత్ర ప్రభుత్వ సంబంధించిన పరికరాలన్నీ కూడా అక్కడ స్థానిక అధికారులకు సరెండర్ చేయాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. ఇప్పుడు ఈ 2 నెలల పాటు వృద్ధులు కానీ ఒంటరి వాళ్ళు కానీ వికలాంగులు కానీ కొంచెం పెన్షన్కి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే మనం గతంలో అనుకున్నట్టు ఇది కేవలం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫిర్యాదు చేయడం వల్లనే ఈ సౌకర్యం ఆగిపోయింది అని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తారా లేదా అనేది మనకి సందేహమే. అయితే ఈ 2 నెలల పాటు మాత్రం అది చేయడం అనేది కరెక్టే. ఏం జరుగుతుందో మనం చూడాలి.